నక్కెగురు వచ్చిండవు అలా చేస్తా హాస్టల్ మరి అటు పారేసా హాస్టల్ నాశనం అవుతుంది. వెళ్ళి అత్తర్ వాసన హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ట్రాన్స్పరెంట్ హౌస్ లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. సో ఇప్పుడు సాయంత్రం మొదలుపెట్టి అక్కడ సన్సెట్ అయితే అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది, సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు. రేపు మార్నింగ్ సూర్యుడు బయటకు వచ్చేంత వరకు అందరం ఆ ట్రాన్స్పరెంట్ హౌస్లోనే ఉంటాం. ఒకటి నువ్వు కొత్తగా ఉన్నావుగా, ఫస్ట్ టైం అనేది ఓవర్ నైట్ సర్వైవింగ్ కావచ్చు, క్యాంపింగ్ కావచ్చు. ఎట్లుంటది అంటే అలా జొర్రిన తర్వాత బయటికి రావద్దు. నీకేమైనా కావాలనుకుంటే బయటికి అడుగు పెట్టద్దు, అర్థమైందా? వీడు చూసుకురా, రే వీడిని చూసుకురా, గట్లా కాదు. సో చూద్దాం మరి వీడు కొత్త వచ్చి వీడు సర్వైవ్ అవుతారా లేదా అని చెప్పేసి మాకు అందరికీ ఆల్మోస్ట్ అలవాటే. సో ఇంత ముందుకు ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేసినాం అనమాట. దానివల్ల అందరికి కడుపులు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నాయి. మరి రేపటిదాకా అవుతుందా ఆగదా అని చెప్పేసి కూడా ఒక టెన్షన్లో ఉన్నాం. అరే ఎందుకంటే మంచి ఒక పార పెట్టుకోరే, సెట్ అవుతుంది. సో మొత్తానికైతే ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దానికంటే ముందు అయితే ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అడుగు పెట్టదు, బయట నేను పెట్టలేదు, పెట్టాలి. పెడతా, నేను బయట పెడతా. పెరాపో అమ్మా దొంగ లేదు గంటే శేఖర్ గానే ఎదురుకుంటా, నీకు కావాలంటే ఇటు కానిచ్చేసాయి. టైం అరే బయట ఏమేమి ఉన్నాయి వందిరా, క్యాన్ తీసుకురా, క్యాన్ జగ్గి అంతే. అన్ని వచ్చినాయా? చెప్పినావా మరి? అండలు, కుర్చీలు వస్తున్నాయా? అమ్మా చిన్న కథ కాదు ఇది. లీస్ట్ రాసుకోరా. ఓ 20 కుర్చీలు, 20 కుర్చీలు, 2 దేకీసాలు, ఒకటి 50 కిలోది, ఒకటి మన చికెన్ ఫ్రై దేకీసా, దాని శంషే, మళ్ళా దాని శంషే, 2 గ్యాస్ పొయ్యిలు. ఈ ఓవర్ నైట్ సర్వైవ్ గానికి అన్ని ఆర్డర్ ఇస్తున్నాం. జింగర్ తీసుకోండి. అరే ఆటోలో వేసుకురా, చిన్న ఆటో ఉంటుంది. వాట్సాప్ పెడదా? అదే పటవారి ఫోన్ చేసి చెప్పినా పోయి తీసుకురా. రౌండ్ టెంట్, దీని మీద రౌండ్ టెంట్, 5 బకెట్లు, 5 చెంచాలు, 4 చెంచాలు, రాసుకో 5 చెంచాలు, గిలాసాలు, గిలాసాలు 4 తట్టలు. నిన్న కూర్చొని వాళ్ళు ఇంట్లో సర్వ్ చేయడానికి టేబుల్ కావాలి. ఆ టేబుల్ 4 టేబుల్ నార్మల్ కూడా చెప్పినట్టు వండుకోనికి కూల్ వాటర్ ఎందుకు? ఒకటి హెచ్చంగా చిన్నగా చేయలేడుకోనికి ఎవరు స్నానం చేస్తా అన్నాడు గిన్నె తిన్నాక. 2-3 చుట్టాలు అయితే చెప్పిన ఇద్దరు వచ్చినట్టున్నారు ఆల్రెడీ. ఎవరన్నా మధ్యలో ఆడైతారు ఓవర్ నైట్. ఎందుకంటే ఇవి అన్ని చెప్పినామంటే అక్కడ దుర్గమ్మ చెప్తున్నాం. ఆ దుబ్బులైన వచ్చిన దుబ్బులైన చూపించాను అనుకున్నాడు. ప్లేట్ల కట్ట, గ్లాసులు, నీకు ఐబే అవసరం, కలిసిసా ఇప్పుడు ఆట కోసి మాది కార్యం కాలమాట ఎట్లా ఇప్పుడు అమ్మాట ఎవరెట్టుకున్నా ఒక వెనక సప్ప కాపాడుకుందాం మనం. చెవులు అయితే ఆయన తీసుకోదు, ఎట్లా వెనక సప్ప కాపాడుకుందాం మరి. గల్లీలో తక్కువ విలువ ఎందుకు మనం బయటనే పిలవాలి. తక్కువ వేసుకుంటే మనం పోతాం కదా పిలవాలి. చిన్న పిల్లలకి పోతే ఎడదారిపోతారా? ఇక రాత్రికి యాట మాంసం, అదేంటి మేక మాంసం. మా ఊర్లో ఎవ్వరు సగం మంచిగా కొట్లే డప్పు, దుర్గ డప్పు. నువ్వు కొడితే అంత ఊరంతా దశలు చేయాలి మరి. చెప్తాను ఇంకో 4 పిలవాలి. ఐబీ ఆఫ్ చెప్తాం కానీ చుట్టుపక్కల 4 వేద్దాం అడుగున్నారు. అన్నం ఉన్నారు, 2 అన్నాము, చెరొకదాము. ఆయన డోలు కొడతా, నువ్వు శివము, నువ్వు డోలు శివం అవుతాడు. దుర్గమ్మ సామాన్ తెచ్చినావు అన్న, దుర్గమ్మ సామాన్ తెచ్చినావు వచ్చిండు. అలా చేస్తా కాసిం అడుగు పెట్టిండా? ఇది కూడా బయటకు ఖాళీ అయిందా? గడిడ పోతావు, ఏటను పోయాలి. దుడ్డని కాదు. ఫస్ట్ అయితే మన ట్రాన్స్పరెంట్ హౌస్ లో ఇప్పుడు జరగబోయే ఫస్ట్ కార్యక్రమం ఏంటిదంటే
దుర్గమ్మ చేస్తారా? దుర్గమ్మ చేస్తలేం కానీ దానికి ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇక్కడ లేదుగా మన టెంపుల్ అంటే దానికి సంబంధించిన ప్రాక్టీస్. ఇది ఎటువంటి ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, జస్ట్ ఫర్ ఫన్ స్కిట్. ఏదో ఒక టీవీ సీరియల్ స్టేజ్ షోలో చేస్తున్నట్టు అనుకోండి. వెనక మంచిగా సర్వ్ గట్టిగా మొన్న అన్నదుడు అంతే. దొంగలవాడే మధ్యలో ఏమైందా టైం పాస్ చేస్తాను అలా చేసి పీక్తాడు. ఇంకోటి ఉన్నాడట ఈయన కూర్చొని పెట్టుకునేది మరి. రెండు చేస్తాడా? నీది కొత్తడా అడిగి చేస్తాడా? అట్లా కూడా ఉందా? పండుకోవాలి అలాగైతే చెవులు కోసుకోదామని ఈయన చూస్తాడు, కార్యం పట్టుకోవాలి ఈయన చూస్తాడు. మంచిగా ఇద్దరు. సరే అరే అరే పట్టుకురాము కలిసి పట్టుకురా. పొట్లం తీసుకురా. ఉంటాడు మంచిగా చేసి ఆనందం చేసి మళ్ళీ మంచిగా ఉండాలి. ఈ పిల్లలంటే దయ్యం పట్టినట్టు ఉంటుండు. కొంచెం కొడతావా చేస్తావా ఏం చేస్తావా మరి. ఆరు కాగానే ఆగమాగం అవుతుండు. కాదు అది నెలకు ఒకసారి తాను చెప్తుంది. అది గట్టే ఉంటుంది. అమాస కాగానే ఆగమాన్ చేస్తాడు, సాయంత్రం 6 కాగానే ఆగమాన్ చేస్తాడు. ఏమన్నా చెప్తావా ఏమైనా కడతావా మరి ఇంట్లో దంస్తావా? ఆ ముఖం చూస్తేనే పడుతుంది. జర గట్టి చేయి మరి దుర్గమ్మ. స్నానం చేయకనేనా మాగింది మొత్తం. జబ్బలు బరువు అనిపిస్తున్నాయి ఏమన్నా ఏమైనా కూర్చున్నట్టు ఏమైనా అది తెలంగాణ లేచిన వాడు రోడ్ల పొడి తిరుగుతున్నాడా? జర గట్టి చేసి నువ్వే మబ్బులు లేవు 4 గంటలు లేవు. ఒక కోడుగుడు కడుకో బైపాస్ గారు 3 తోల కాడికి బైపాస్ కాడికి నాటి తోల కూర్చో తెల్లారాక ఎవడో చీపులో జరుగుతాడు ఆయన. ఏమంటారు వచ్చి ఫస్ట్ ఎవరు అయితే ముట్టుకుంటారో నీ మీద ఉన్న అది వాళ్ళ అడ్డం పండు ఎవరు ముట్టుకోపోతే తెల్లగా అయితే తెల్లగానే చెప్తున్నావా? బయటగా జోకింది అన్ని పోతాయి. ఇక అర్థమైందా? దొంగలు పడతాడు. దొంగలు కట్టం పెట్టాలి. నువ్వే ఉన్నాడు దయ్యం పట్టినట్టు దగ్గర ఎన్ని కంకులు దొంగతనం చేశారు? మన డింప్యాల 20 పట్టుకొచ్చింది. పల్లీలు పడాలి అవి జింగిడిగా దొంగలు పడాలి. అట్నే ఉంటారా? మీ ఇంట్లో దుర్గమ్మ పోతున్నాం. మా ఇంట్లో కాదు మా ఇంట్లో చుట్టపోడు మా చుట్టపోడు ఎలా కొట్టమంటే ఎలా కొడతా కొడుకు లేకుండా నచ్చిపోతుంది. మొన్న నిద్రలో నడిచి ఆయనతో పడితే కుట్లు పడ్డాయి. బయటకాలి అది చెప్తే తింటలేరు. చెప్తున్నా శంగబిల్ల ఇంట్లోకి వెళ్ళి ఆల్సం. ఇంట్లో కాలు లేదు ఏమన్నా కానీ చెట్ల సంసారం అయింది. ఇంట్లో కాలు నిలుస్తలేదు. హాస్టల్ వారేసా హాస్టల్ వారేసి హాస్టల్ నాశనం అవుతుంది. మీరు గట్టి కట్టిపించుకుంటేనే సరే లేకపోతే అవసరం లేదు. ఏమైనా సరే అవసరమే లేదు కోతకంతా. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే ఆడుతున్నాం యథావిధిగా. నేను వీళ్ళని పొడుపు కథలు అయితే ఆడుతా. 4 ఉన్నారు మడతకాజ కాదు. సో ఎవరు చెప్తారో ఇంకా అని చెప్తాం. 8 క్వశ్చన్లు ఆడుతా లేదు 5 క్వశ్చన్లు ఆడుతా. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్లు చెప్తారో ఎక్స్ట్రా వాళ్ళకు డైరెక్ట్ ఎన్ని చెప్పాలి? ఎక్కువ చెప్తా అన్ని ఏమని కానికే. ఇక నేను 2 చెప్తే నేనే ఎక్కువ. ఓకే షేర్సాగ్ మొత్తం. ఇక నేను 2 చెప్పి ఏం నువ్వు విన్ అయినావు అనుకో నీకు సగం నాకు సగం. విన్ను పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే ఉంటది. ఓషి మాకన్నా ఎక్కువ ఓషి వేసుకుంటుండు. పార్టిసిపేట్ లకి ఏముంటలేదు. సరే దీనిలో 10-12 వస్తాయి నాకు 2 మిగిలిన నీకు. ఓకే డన్. ఓకేనా? ఓకే అంటే ఎవరో ఓడిపోయినా ఎవరో గెలిచినా అన్నకైతే 2 ఇట్లా పెట్టి మరి 5 క్వశ్చన్లు అడగాలి మిమ్మల్ని. 4 మేనేజ్ చేయాలి. ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిదంటే
ఇంతింత ఆకు ఇంపైన ఆకు రాజు మెచ్చిన రత్నాల ఆకు. తమలపాకు. ఇది అస్సలు అన్ఫేర్. ఇది ఎందుకు? మీరు గ్యాంబ్లింగ్ అయ్యారు. మీకు గదే మీకు తమలపాకు అని ఎట్లా వచ్చింది? మళ్ళీ చెప్తా. పెద్ద కథ. ఇంతింత ఆకు ఇంపైన ఆకు రాజు మెచ్చిన రత్నాల ఆకు. తమలపాకు. తమలపాకు. ఇప్పుడు నేను చెప్పినా కదా. నీకేమైనా మరి ఇప్పుడు చెప్పలేరా? నేను చెప్పినా కదా. చెప్పినా ఇగో, మూడో తాపం వచ్చి మళ్ళీ వస్తారు అడుగుతా. ఇంతింత ఆకు ఇంపైన ఆకు రాజు మెచ్చిన గ్రీన్ కలర్ ఉంటుంది. నవ్వులు తీగలరు అవుతారా? ఈ కలర్ అయితే లోపలికి పోతుంది. నేను చెప్తా నాకే ఆన్సర్. ఫేర్ ఫర్ ఆల్. అడ్డగోడ మీద బుడ్డ చెంబు తోసిన ఇటు పక్క పడదు అటు పక్క పడదు. గడియారం ముళ్ళు కాదు, గమ్మతున్నది. బస్సా మాక్సిమం తెల్ల కలర్ ఉంటుంది. గోడ మీద అవలగా కార్ బల్లి. అడ్డగోడ మీద బుడ్డ చెంబు తోస్తే ఇటు పక్క పడదు అటు పక్క పడదు. అన్నీ ఉంటది. చెంబడి చెంబు కాదు, చెంబు లెక్క అన్నట్టు కదా అని అనుకోవాలి. కుండ, కాగు, బిందె, పిట్టగోడు. ఇంటి అన్నా అది బాగా తెల్ల కలర్ ఉంటాయి. అవి కొంగనా గోడ మీద ఉంటుందా? ఇక గోడ అంటే గోడనేనా? గోడ కాదు. దానికి 4 కాళ్ళు ఉంటాయి. ఆవులు, ఎద్దు, కరెక్ట్ ఆన్సర్ రాలే. కప్ప. అడ్డ గోడ మీద బుడ్డ చెంబు దాన్ని ఇటు తోసినా పడదు అటు తోసినా పడదు. రైట్ ఆన్సర్. తాబేలు ఎట్టొస్తుంది? మూపురం ఏదో ఉంటుంది చూడు. ఎద్దు మీద ఇట్లా బొక్క ఉండదు, బర్రెకుండదు, పెద్ద బొక్క ఎత్తుకే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనిషికి 2 కాళ్ళు 7 చేతులు. ఏంటిది అది? మనిషికి 2 కాళ్ళు 7 చేతులు. దేవత. ఇది వరకు అయ్యింది. ఇది మీరు ఇంకా మీరు ఏమని చెప్పాలి అసలు. ఎల్లమ్మనా? మనిషికి 2 కాళ్ళు 7 చేతులు. చేతులు ఎన్నైనా ఉండొచ్చు, కాళ్ళు అయితే 2 ఉంటాయి. రైట్ ఆన్సర్. ముగ్గురికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. కాజా గారి నీకు ఒక్కటి కూడా పాయింట్ ఓపెన్ కాలే. మరి ఎన్నైనా ఉండొచ్చు, కాళ్ళు 2 ఉంటాయి అన్న. బంగారు చెంబులో వెండి గచ్చకాయ. కాబలి బంగారు చెంబులో తామర కింద వెండి కచ్చకాయ. వాడు వచ్చిండు ఆల్మోస్ట్, కానీ అది కాదు. నేను చెప్పినప్పుడు బంగారు చెంబులో వెండి కచ్చకాయ. అది దాన్ని ఏమంటారు? అప్పుడు మనం ఉన్నప్పుడు ప్రవీణ్ గారు చూపించండి ఫోన్ లో. మర్చిపోయినాం. క్లియర్ గా కాదు అంటే అది పానం దానికి. వాడు చెప్పిండు ఆల్మోస్ట్ అదే. అంటే ఆల్మోస్ట్ అది కాదు, కానీ అలాంటిదే. పనస పండ, గది ఉంటాయి, శిల్పకాయ, మళ్ళీ పోతావేమరా? రేణగాయ, ఎందుకు పోతాం? మామిడికాయ, పనసకాయ దానికి సంబంధించింది. అందరూ పేరు తింటారా? పనసకాయ గింజ. పనసకాయ నేను చెప్పిన గింజ. దేని గింజ? ఎవరికి లేదు. అర చేతిలో లాస్ట్ క్వశ్చన్. మీరు ముగ్గురు చెప్పిర్రు, మీ ముగ్గురికి చెప్పిండు అనుకో వాడు విన్నర్. నువ్వు చెప్పినావు అనుకో ఓవరాల్ డ్రా. అందరం కలిసి తినచ్చు. మళ్ళాడు ఇంకో 2 అడిగితే అయిపోతుంది. సరే. అర చేతిలో 60 నక్షత్రాలు. అర చేతిలో 60 నక్షత్రాలు. 60 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఏదో అట్లున్నది అది. జల్లెడా? రైట్ ఆన్సర్. అరచేతి అంటే అరచేతి మీద జల్లెడంటే. మరి తెల్ల కూడా మీద బుడ్డ చెంబు అంటే చెంబుకే. ఇవన్నీ వద్దు కానీ అవి మంచిగా మతుకోపాటు. నాకు రండి. నీకు 2 రండి. ఇదేమో మాకోటి ఎట్లా కాగా అన్న కూడా సరే పిడికిలతో. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. ఫేర్ ఇస్ ఫేర్, ఫేర్ ఫర్ ఆల్.
ఏ మంచి మంచి అవి పొడుకోవద్దు ఒక్కటి గైస్ ఇప్పుడు వచ్చేసి 2 బిస్కెట్ల కోసం ఒక చిన్న డీల్ అయితే నడుస్తుంది. అరే నేను చాలా నాకు ఊపితే దీంట్లోకి ఎంచాలి 20% ఇస్తారు నీకు. ఏదైనా చెప్తావని చెప్పి తిన్నాక కవరి చాలరా ఇవ్వటి చాలా అయ్యా ఎక్కువ అయ్యా నేను ఊపుతా నాకు ఇవ్వాలి నీకా మసాజ్ ఇరిపికాల ఆయన మీరు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు ఆయనతో మధ్యలో ఇప్పుడు వచ్చి మరొక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇంత ముందుకే మీరు పొడుపు కథల సిరీస్ అయితే చూసారు కావచ్చు. తేజ గాని చాలా ఫేవరెట్ గేమ్ ఎవర్ గ్రీన్ గేమ్. వీడు కొత్తగా వచ్చింది కదా, వీళ్ళు అరుచుకుందామని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టినాడు. మరి చూద్దాం. ఓకే రెడీ? ఎరుగురా తెలుసారా గేమ్? నువ్వు మన వీడియో చూస్తావు, నీకు తెలిసే ఉంటుంది. ఎగురుమంటే మా ఎగురుతాయి స్పీడ్ స్పీడ్ అను. పామేరు, పిట్టెరు, నెమలేరు, క్రేనరు, విమానమేరు, లేపలే లేపాడు కమాన్ కమాన్. నెమలి పిల్ల ఎరుగు, నెమలి పిల్ల అయ్యా ఎరుగు. స్పీడ్ స్పీడ్ అనరా నువ్వు అనేసి అయిపోయింది. కోడి ఆడ కూడా సరే. బల్లెగురు, కుక్కెగురు, కాకెగురు, బల్లెగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు. కమాన్. రాకెట్ ఎగురు, జింకెగురు, నక్కెగురు, కాకెగురు, పావురం ఎగురు, కుక్కెగురు, నక్కెగురు, జింకెగురు, ఫ్లైట్ ఎగురు, రాకెట్ ఎగురు, బస్ ఎగురు, ట్రైన్ ఎగురు, పేపర్ ప్లేన్ ఎగురు. జింక ఇట్లా ఎగురుతుందా అన్న? జింక ఎగురుకుంటా పోదు కదా, ఎగురుకుంటుంది అంతే. జింక పాలపిట్ట ఎగురు, కోడిపిట్ట ఎగురు, ఫాస్ట్ లేప దొరకరు, నక్కెగురు, ఓకే. కాకెగురు, 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 కుక్కెగురు, నక్కెగురు, పిల్లెగురు, కోడెగురు, విమానం ఎగురు, కుక్కెగురు, కుక్కెగురు, కంచుపిట్ట ఎగురు, కోడిపిల్ల ఎగురు, నక్కెగురు, మనిషి ఎగురు, నక్కెగురు, కుక్కెగురు, పామెగురు. దొరికి వీళ్ళు ఎవరు లేపేటట్లు ఎర్రా అని వాడే లేపుకుంటాడు. నువ్వు చెప్పరా వంశీ? వెరైటీగా ఈ క్యాంపులకి క్విట్ కామంటే ఎవరు క్విట్ అయితే లేరు. అందరు ఉందామన్నట్టే ఉంది, మంచిగా ఎచ్చగా ఉన్నది. అల్లకెళ్ళి చల్లగొస్తుంది, ఇళ్ళకెళ్ళి చల్లగొస్తుంది. రాత్రి ఏం చేస్తామంటే ఇక్కడ ఓపెన్ లో అనుకుంటే కొంచెం రిస్కే. వెనక మన అజ్జి ఉన్నాడు, వాడిని అడిగారే లోపలికి టెంట్ తీసుకొచ్చి మాకు దీని లోపలనే టెంట్ వేసుకొని అనుకుంటాం. దానికి జాలి తీసి పెట్టుకున్నామంటే గాలి వస్తుంది కానీ లోపలికి ఏం జొర్రదు. మంచిగా ఎట్లుండే మొత్తం ప్యాక్ ఉంటుంది, బరాబర్ పడుతుంది, బరాబర్ ఉంటుంది. ఇలా ఇది అసలు వాన వచ్చినప్పుడు చేసేది మజా వస్తుండే. చూద్దాం నెక్స్ట్ టైం ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇదే గుడిసెని ఇంకా బందోబస్తు చేసి వర్షంలో వేద్దాం ఒకసారి, చేద్దాం. మస్తు ఉంటది, మజా వస్తుంది. సో ఇప్పుడైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. డిన్నర్ లో వచ్చేసి రైస్ విత్ ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీ.
గాయస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే మన అందరి కోసం అయితే రైస్ అయితే వేస్తున్నా ఇప్పుడు. అంటే రైస్ చేస్తా అన్నం వండుతా. మళ్ళీ ఇదో కథ, నువ్వు రైస్ ఏడికెళ్ళి చేస్తావురా అంటారు. ఎందుకు మనకు కదా అన్నం పెడుతున్నా అంటే అయిపోతుంది. అన్నం వండుతున్నా అన్న సపడేగా అన్నం వండుతాను. ఎన్ని వేసినావు మొత్తం ఎత్తనా? 6:30 వేసిన. ఒక్కరికి 2 ఒక్కరికి 2 4 8 కావాలి కదా మరి. అట్లా అంటే ఇంకా వేసేద్దాం. సో ఇప్పుడు ఒక పక్క రైస్ అవుతుంది, ఇంకొక పక్క మనకు ఎగ్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కటింగ్ అయితే అయిపోయినాయి అనమాట. ఈ గుడ్డ ఏంది గిట్టున్నది, అన్ని ఒక తీరున్నాయి. ఇది గిట్ట ఎందుకున్నది? చెడ పొడుగుంది కదా చూపిరా. ఏం కూడా బాతు కూడా ఇంత పొడుగు కూడా ఎప్పుడు చూడలేదు, సన్న పొడుగుంది. ఇగో ఇవే చూడు పొట్టి ఉన్నాయి. ఇది చూపిరా. ఇవి నార్మల్ గుడ్లు. అవ డబల్ నీళ్ళు వెళ్తా అలా ఎట్లా? డబల్ నీళ్ళు ఉంటాయి కాదు, పొడుగున్న కోడి పెట్టినట్టుంది. పొడుగు పెట్టిన అంటారు మరి. నువ్వు ఎట్లా తినవు పలగొట్టావు. అవన్నీ నీ గుండె మీద కొట్టి మేము టమాటా కూర వండుకుంటాం. కొట్టినా వేస్టే. అసలు కాన్సెప్ట్ ఏంటిది, ఇప్పుడైతే చిన్న అంతాక్షరి గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నాం. మరి పాటలు రావు గారు ఏం చెప్తారా? ఎవడు వాడినా చిట్కలే పాటలు రావుగా, అట్లా ఎంజాయ్ చేయను. మనకి రావు పాటలు రావు అని పెట్టుకుని వేస్ట్. వాడు అజ్జిగాడిన వాడు పర్ఫామ్ చేస్తాడు. కాకపోతే నెక్స్ట్ దాంట్లో తీరా నువ్వే స్టార్ట్. నేనేందుకు అనుకుంటున్నా? అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. నీలోనా కమాన్. మనసంతా కర్రోడిలా మురిసేనా, మల్లెల వాన నీలోనా వర్షం కురిసే ఈ టైంలోనా. నానే వచ్చింది వాళ్ళ నీ మీదనే. నిన్ను చూసుకోగా నిన్ను చూసుకోగా అమ్మా అమ్మాయా అమ్మాయా అమ్మ అమ్మ 2 అక్షరాలు 2 లైన్లు వాడుతారు అంతే. నువ్వు వాడు ఆ పాట అంతే వచ్చు. అది బతుకున్నా కానీ ఏమో తెలియదు అన్న సినిమా పేరు. ఏమొచ్చింది? అమ్మా అమ్మా అమ్మ అంటే అమలాపుర. అరే మళ్తారా నేను పాడనప్పుడు సబ్జెక్ట్ పాడినవు వాడు. వచ్చినాయి 2 లైన్లు వాడరా, నేను తర్వాత వాడుతుంది. అరే నువ్వు జస్ట్ గిట్లాను మేము గింత అందుకుంటాం దానికి మంచిగా పాడు. గంట కనబడుతుందా? మళ్ళా సార్ కనబడది. ఎందుకంటే ఇలా పెడతా కదా నాన్ వెజ్ కాదురా, వెజ్ కూడా మనం అనుకునేది బియ్యమే. నా వంతకాల వాడండి, వాడు లేడు ఛాలెంజ్ అసలు. పాడరా వెనకాల వాడరా. మన నాకెందుకు వాడుతున్నారు లేక వాడుతున్నారు. కమాన్ రబ్బర్ బంతిల ఎగిరేసి నీకు నీకు అక్షరంతో వాడిన ఫస్ట్ పాట వాళ్ళ దగ్గరికి పాడు. అయిపోయింది వచ్చిన ఫస్ట్ ఏమో అప్పుడు ఏమొచ్చింది? మా నుంచి వాడిగా అదే అజ్జి వాడగానే కాదు ఆవు అన్నది వాడతావు నువ్వు. వాడిన తర్వాత వచ్చి పాడినాడు. అత్తిందోం తిన్నేందోం దందారేనందోం తకదిందోం దిందారే నందారే నందారే నన్నారే 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 నన్నా నన్నారే నన్నారే నన్నా తన్నారే నారారే తన్నన్నారే నారారే నారే నారా అత్తకిత్తం అవకిత్త అన్నాడు. ఆ తర్వాత ఏమిత్తులో చెప్పలే. ఇక ఉయ్యాల
జంపా పాట అది పాట కదా నువ్వు పాడలేక మళ్ళీ మరలా పుట్టించాడు ఇదో రకం నీ 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 అంటే ఈ నిగమ నిగమాంతవర్ణి తమలో నారాయణ నారాయణ శ్రీమం నారాయణ శ్రీమం నీ నా ఇంకా నీ కాలే మాలవాడ వెంకటేశ్వర మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా డా నేనా డా డా డమ్మారే డమ్మ 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 డమ్ డమ్ నీకంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ నీకింట్లో వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ డమ్మారే డమ్మారే రే రే రా రా రే రగలిపోయి మొగల మారి కన్నేడా పాట ఉంది అడే రా పాటలు కాదు రాయడు అన్నము. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తున్నా, బాగా లేట్ అయిపోయింది అదొకటి నరకు కూడా. సో ఇప్పుడైతే ఇక గైస్ ఇప్పుడే మా చిన్న కుక్క పిల్లకైతే ఫీడింగ్ అయితే ఇస్తుంది. నేను తినానా ఎందుకు తినా అమ్మ నన్ను తింటావా? ఎలా తింటా ఇంత టేస్ట్ చూడు, నీకు ఏమైతుందంటే కదా టేస్ట్ చూడు. అన్నం అన్న అన్నం తినా అన్న నేను గురు 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 అద్దనా తినరా అబ్బా వాళ్ళు అందరికి ఎరికే నువ్వు తినా తింటావా తినే అదా కూతలేనా ఇప్పటికి బేగులు వస్తున్నాయి. దేనికైనా పేషెన్స్ ఉంటుంది. తినవుగా తిన వేసేసారు మంచిదా మంచిగా ఉంటది. సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అవనికి ఇట్లా ఓ తిండి పెడతారా మంచిగా వండి తినరా అంటే చస్తున్నాం. ఇంకా తినబెడుతున్నాడు. ఎప్పుడైనా చిన్నోడు సర్వ్ చేస్తుంటే పెద్దోడు నుంచి మొదలు పెట్టాలి, పెద్దోడు సర్వ్ చేస్తుంటే చిన్నోడు నుంచి మొదలు పెట్టాలి. మా దాంట్లో చిన్నోడు దింపాడు కాబట్టి ఆయనకి వేస్తాం. పడరా మంచిగా అన్న ఏం కాదు ఇవన్నీ గుడ్లు అవుతాడు. అరే నీకేమైనా గుడ్లు వస్తే సైడ్కి రా. ఇంకా మిగులుతుంది ఇంకొకరికి అయితే ఎవరైనా తినాలని కూడా తినచ్చు. మూల కూర్చున్న వాళ్ళు తినన్నా నేను తినాను ఆకలి అవుతున్నా నాకు. ఒక ఛాలెంజ్ చేసినాం అది మొత్తం అట్లా ఉన్నది, కడుపులో మొత్తం అట్లా ఉన్నది చేసే ఇంకేంది సరసుడే పర్మిషన్. కొత్తిమీర మిస్ అయిందిరా, కొత్తిమీర ఒక్కటి వాడి ఉంటే ఏమొస్తుంది. ఇంకా తెమ్మంటే అయిపోయిగా ఏముంది అబ్బా బాబా అజయ్ పోయిదేమో. సో మొత్తానికి అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మంచిగా సట్టుగా తిన్నాం. సమాన్ అంతే ఇక సైడ్కి అయితే చదువుకున్నాం. తేజాడు అయితే తినలేదు మరి. రాత్రి వెనక టమాటాలు ఉన్నాయి, అది తింటడం మరి ఏంటో ఎన్ని లెక్క రీ. అరే వంశా రే ఇంకా టమాటాలు ఎన్ని ఉన్నాయి చూడరా? టమాటాలు వచ్చేసి 6 ఉన్నాయా? 5 ఉన్నాయి. 5 సరే ఎలికెత్తుకోయింది అంటాడు కావచ్చు. ఆ టమాటా ఉప్పు ప్యాకెట్ ఎంత చూడు
బుక్తాడు కావచ్చు ఆయన. నాకు గోపుతున్నావు ఇప్పుడే ఇప్పుడు అసలు వీడు వచ్చిన ఈ టైంలో అంటే ఇన్ని రోజులల్లా ఫస్ట్ టైం అని ముంగడ కౌసుండంగా వాడు తినకపోవడం. ఫస్ట్ ఇలాంటి రోజులు మరెన్నో రావాలని కోరుకుంటూ ఏమనిపించింది ఎందుకో మరి అలా. గుడ్ నైట్. పండుకునే ముంగట ఏమైనా పాట పాడతారా? జోలాలి ఆ పాట కాదు, నిదరోయే నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ చెట్టు కింద నీడైనే సుఖలోకి ఎక్కినాడు కేశగాడు. ఎక్కడికి ఎవరికి దక్కనోడు. తేజగా తడడిల్లిపోతుంది శేఖరన్న. రాజుకుంటుంది అజ్జి అన్నది. నువ్వు శేఖరాన్ని ఆడుకోండి ఎందుకు అనుకుంటున్నా శేఖర్ ఎంత మర్చిపోతాడు. ఎత్తడానికే మేము ఉన్నది, పెట్టడానికే అజ్జి ఉన్నది. కొరిమి పెట్టారు సట్. ఎక్కినాడు తేజగాడు ఎప్పటికీ ఎవరికి దక్కనోడు. ఓ తేజా మురుకుండవు. నిన్న మొన్న వెల్డింగ్ ప్రాణం బిక్తుంది. నీకు అప్పుడే బిడ్డ 25 25 పోయిన వారా కొడుక. బిడ్డ నీకు పొద్దున కూడా ఫోన్ చేసి 150 రూపాయలు కొట్టుకున్నాడు బిడ్డ. బిడ్డ వాడికి పైసలు కొట్టే బిడ్డ. బిడ్డ నీ వెళ్ళి మిషన్ వాళ్ళకి ఇస్తావు బిడ్డ. బంగారం కోసం బండి బిడ్డ ఎవడు తిరుగుతాడు బిడ్డ. బిడ్డ మొన్న వారం రోజుల కింద కొత్త టైర్ వేపిస్తావు బిడ్డ. 50,000 ఫోన్ బిడ్డ. 50,000 ఫోన్ ఎవరికి ఇస్తావు బిడ్డ. ఓ బిడ్డ బిడ్డ నువ్వు నిన్న మొన్న మంచిగా ఉంది కదా బిడ్డ. ఓ బిడ్డ చూస్తే కనబడుతున్నావు, అడుగుతే కనబడుతున్నావు. బిడ్డ నేను అయినరా బిడ్డ. ఓ బిడ్డ ఏ దాదా బిడ్డ నీ పనులు బిడ్డ. బిడ్డ నీ నోటకి వెళ్ళి అత్తర్ వాసన పడుకోచల్. మాది ఎప్పుడైనా గింతే అంతా అయిపోయిన తర్వాత పండుకునేటప్పుడు 1 గంట వేస్ట్ చేస్తారు. నవ్వి అబ్బో ఓనా ఓనా ఘోరం ఆకలి అవుతుంది. తిన్నా అయిపోదు కానీ ఫుల్ ఘోరం ఆకలి అవుతుంది. పనుకున్నా లేచి నీళ్ళు తాగినా ఫుల్ ఆకలి అవుతుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒక ఇకేమో బాత్రూమ్ వస్తుంది, ఒక ఇకేమో నిద్ర పడతలేదు. మళ్ళీ ఈ పురుగులు వశమవుతలేవు. షోలో అయినా తమ్మిస్తున్నాయి, లేస్తున్నా మళ్ళా వంటున్నా. కడుపులో మొత్తం గురుగురు అంటుంది. తిన్నా అయిపోదు. హలో గైస్, గుడ్ మార్నింగ్. మొత్తానికి అయితే తెల్లారిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మా వాళ్ళు అయితే ఇంకెవరు లేవలేదు. సన్ రైజ్ అయితే అటు సైడ్ అవుతుంది. మీరు చూసినట్టయితే ఎండ మెల్లగా లేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హౌస్ చూడు ఎట్లా అయిపోయిందో. మొత్తం కవర్ అంతా ఎగిరిపోయింది. ఏదో చుట్టూ కవర్ కట్టుకున్నాగా అంత వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం బయటనే ఉన్నాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అనేది ఒక కండిషన్ పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా బయటికి వచ్చేసినట్టే. సన్ రైజ్ అయింది కాబట్టి మన ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. మన వాళ్ళని లేపుదాం. ఇక్కడ చూడ పొలంలో వండుకున్నట్టుందా?
మంచి వైబ్ ఉంది అన్న పొద్దుగాల గేమ్ మొత్తం ముడుచుకోమన్నాడు. కుక్క పిల్ల నేను దింపాడేమనుకున్నా. కాలు మొత్తం ఇక మలుసుకుని దగ్గర పిల్లి ఇది ఇది గిట్టువాడు గట్టి కొనవేయండిరా, మొత్తం ప్లేస్లు అన్నీ మారినాయి. అటు ఇటు కూడా ఉన్నావారా లావడేనా? అయ్యో చూస్తేనే లేడు కవర్ పోయిందా. వస్తుందా రగులడే రగుల వారే ఇక్కడ చూడ ఎండ ఎట్లా ఎంత మంచిగా వస్తుందా. ఉత్తరం దిక్కు నుంచి వస్తుంది చూసినా సన్ రైజ్. ఎన్నిరా సో ఎట్లా బయట వండుకున్నట్టుందా ఇంట్లో వండుకున్నట్టుందా? బయట అనుకునేటే ఉంది. ఏంటా ఇక్కడ పాట పాడతాడు అదే చదువుకొస్తాడు గాలి ఒక్కోసారి పరపర ఆటది. ఇట్లా లోపల దొర్రి ఇచ్చుకపోయింది అంతా బల దీనికి సౌండ్కే రాత్రి నిద్ర పడలేదు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు ఓవర్ నైట్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇక మావాడు వచ్చేసి మరి ఫస్ట్ టైం ఓవర్ నైట్ ఎట్లా అనిపించిందిరా? మనకి కామన్ ఇది అంతా, నీకు ఇది కామనే. గాన సిద్దిపేట లేకపోతే ఎవరైనా సిటీ ఓడి చేస్తే వెరైటీ. కానీ నీకు ఎట్లా అనిపించిందిరా? నిన్ను లాస్ట్కి వేసిన చూసిన గొడవ కట్టినట్టు ఉంటావని. అరే ఇది మెసిలినానా ఈయన వచ్చి ఈయన అయితే ఎందుకంటే సావొట్టిను రేసరాక సావొట్టిను మంచిగా ఈయన అనుకున్నా వాడు సలహా గాడుకు రాదని నడికాయలో వడబెట్టినా ఇంటి వచ్చిన ఫస్ట్ గీడుండే నేను తెలుగు అడ్వెంచర్స్ లో ఫస్ట్ క్యాంపింగ్. వెనక గ్రీనరీ మస్తు వస్తుందిరా. వండర్ఫుల్. కాకపోతే ప్రీ ప్లాన్డ్ గా లేక సడన్ గా షూట్ చేసినాం వీడియో. కొద్దిగా అటు ఇటు అయి ఉండొచ్చు. ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయరు. ఈ చిన్న వీడియో కనుక నచ్చింది అనుకోండి, ఇంకా ప్లానింగ్ తోటి పర్ఫెక్ట్ వీడియోస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. Bye.